హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఏఐఎంఎస్. సో ఇది నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది నారాసెట్ అనమాట. అయితే మీరు ఇంతకుముందు ప్రీవియస్గా వేరే ఛానల్లో చూసినప్పటికీ ఈ వీడియో అయితే చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మేము అప్లికేషన్ అయితే చేస్తామన్నమాట. కాబట్టి ఒకసారి నేను మొత్తం కూడా వివరిస్తా. వేరే ఛానల్లో చూసిన వాళ్ళు మరియు చూడని వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఒకసారి అయితే చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అయితే ఇక్కడ మనకు నార్సెట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. వీటికి మనకు సాలరీ చూసుకున్నట్టయితే పోస్ట్ లెవెల్ 7 కింద మనకి సాలరీ అయితే ఇస్తున్నారు. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 9,300 ప్లస్ 34,800 ప్లస్ 4,600 మొత్తం కలుపుకొని స్టార్టింగ్ సాలరీ వస్తుందన్నమాట మనకి. అంటే దాదాపుగా 50,000 వరకు మనకు జీతం అయితే వస్తుంది. స్టార్టింగ్ సాలరీ గుర్తుపెట్టుకోండి. సాలరీ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. ఒకసారి చూసుకోండి. కానీ అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. నేను తెలియజేస్తా. ఇక్కడ చూసినట్టయితే మన క్వాలిఫికేషన్స్ బీఎస్సీలో హానర్స్ అంటే బీఎస్సీ నర్సింగ్ లేదంటే బీఎస్సీ నర్సింగ్ హానర్స్ చేసిన వాళ్ళు మీరు, లేదంటే బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ అంటే మనకు పోస్ట్ డిగ్రీ చేస్తాం కదా, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అది చేసిన వాళ్ళని సరే మీరు అప్లై చేసుకోవచ్చు. వారితో పాటుగా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ అంటే జిఎన్ఎం పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వీటితో పాటు మీకు ఏదైతే నర్సింగ్ కౌన్సిల్ ఉందో మీ స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలి. లేదంటే అప్లై చేసుకుని కూడా తీసుకోవచ్చు మన లాస్ట్ డేట్ లోపు. ఇక జిఎన్ఎం ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా 50 బెడెడ్ హాస్పిటళ్ళలో మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక మనకు చూసినట్టయితే వారికి కూడా సేమ్ యాజ్ ఈజ్గా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి లేదంటే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇక ఎగ్జామ్ ఫీజు మనం పే చేయాల్సినటువంటి ఎగ్జామ్ ఫీజు జనరల్ మరియు ఓబీసీ వాళ్ళు 3,000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 2,400 రూపాయలు మనం పే చేయాలన్నమాట. అప్లై చేసే సమయంలోనే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి సి పర్సన్స్ అని ఉంది. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవి మనకు ఈ ఫీజు ఎవరైతే పే చేయాలనుకున్న వాళ్ళందరూ డెబిట్ కార్డు లేదంటే క్రెడిట్ కార్డు ద్వారా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో మన అప్లికేషన్ ఫీజుని అయితే పే చేయవచ్చు. ఇక మనకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, మనకు 2 రకాలైనటువంటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఒకటి స్టేజ్ 1, స్టేజ్ 2 అని చెప్పేసి మనకు 2 రకాలైనటువంటి మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకటి స్టేజ్ 1 వచ్చేసి మనకి ఏప్రిల్ 12, 2025 ఉంది సాటర్డే రోజు. అలాగే సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకి మే 2, 2025 ఫ్రైడే రోజైతే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. వీటికి సంబంధించినటువంటి సిలబస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఏమేమి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. బట్ ఈ వీడియోలో అయితే కేవలం నోటిఫికేషన్ గురించి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలనే దాని గురించి చెప్పుకుందాం. అయితే వీటికి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మనం కూడా అప్లై చేస్తున్నాం. కేవలం 99 రూపీస్కే అప్లై చేస్తాం. దాదాపు ఒక 2 అవర్స్ టైం అయితే పడుతుంది ఈ అప్లికేషన్ ఒక్కటి చేయాలంటే. కాబట్టి కేవలం జస్ట్ 99 రూపీస్కి మీకు అప్లై అయితే చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి అయితే ఈ నెంబర్ ఉందో అప్లై నెంబర్ అని చెప్పేసి పైన స్క్రోల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 9603966950 నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే సో మీకు మేము అప్లై అయితే చేసి పెడతామన్నమాట. ఇక మనకు అప్లికేషన్ డేట్ చూసుకున్నట్టయితే 24 ఫిబ్రవరి 2025 నుంచి 17 మనకి మార్చి 2025 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ నెల మనం సాయంత్రం 5 గంటల వరకు, 17 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మనం అప్లై చేసుకోవచ్చు. చాలామంది గుర్తుపెట్టుకోండి, మనకు 17 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది అని చెప్పేసి అప్లై చేసుకోరు. లాస్ట్ డేట్ చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, సార్ నాకు చేయండి అని. అలా కాకుండా ఎవరైతే చేసుకోవాలి అని అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఈ వీడియో చూసినప్పుడే మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు చేసి పెడతాము. ఓకే. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు చూడండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ చూసినట్టయితే ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీలకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీలకు 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 ఇయర్స్కి, మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో ఓబీసీలు ఉంటే 13 ఇయర్స్కి, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో ఎస్సీ, ఎస్టీలు ఉంటే 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. అంటే మనకి ఇచ్చినటువంటి ఏజ్కి వీటిని కలుపుకుంటే సరిపోతుంది అనమాట. అంటే దాదాపుగా 40 ఇయర్స్ వరకు కూడా మీరు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని దీని అర్థం. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్టయితే చూడండి మనకి ఇంకేమి ఇచ్చారు ఇందులో అంటే
మేజర్‌గా అందరికి కావాల్సినటువంటివి ఇదే ఇన్ఫర్మేషను. సో, ఇక ఏ డాక్యుమెంట్స్ కావాలో మనం అప్లికేషన్ చేసుకునేదనేది నాకు కాంటాక్ట్ అవ్వండి. నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఇచ్చినటువంటి అయితే ఈ నంబర్ ఉందో, ఈ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవుతే సో, నేను మీకు చెప్తాను. అది నాకు సెండ్ చేస్తే నేను మీకు ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసి పెట్టడం జరుగుతా ఉంటది. ఇవి వాటికి సంబంధించినటువంటి టోటల్ అంటే మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వెషన్స్ వస్తాయి, అలాగే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వస్తాయి అనేది మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోలో మరొక వీడియో అయితే తెలుసుకుందాము. అయితే ఈ వీడియోలో మాత్రము జస్ట్ మనము ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి వివరాలు మరియు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనే వివరాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు సొంత రాష్ట్రంలోనే మనకి ఈ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకిచ్చారు గదా! 19 రకాలైనటువంటి ఎయిమ్స్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నిటిని గూడా వీళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. అయితే మనకు చూసినట్టయితే ఎయిమ్స్ మంగళగిరి మనకి తెలుగు వాళ్ళకి ఒక మంచి అవకాశం అనమాట. కాబట్టి అందరూ గూడా చాలా ఎక్కువగా ఉంది సాలరీ కాబట్టి అందరూ గూడా అప్లై చేసుకోండి. ఇంకొక విషయం అండి, ఇలాంటి ఉద్యోగాలు అంటే ఎయిమ్స్‌లో పడేటటువంటి ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫీజు చాలా ఎక్కువగా ఉంది. 2400 అండ్ అలాగే మిగతా వాళ్ళకి 3000 ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే లేదు, అది విడిచిపెట్టండి. సో, వాళ్ళకి న్యాయంగానే చెప్పుకోవచ్చు. లేకపోవడం మంచిదే. అయితే ఇంత మనకి ఇంత ఫీజు ఉండడం వల్ల చాలామంది అప్లై చేసుకోవడానికి ఆసక్తి చూపించరు. కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాస్త డబ్బులు వెచ్చించి ఇలాంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకుంటే, మీరు తక్కువ మార్కులు వచ్చినా కూడా మీకు వచ్చేటటువంటి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ ఈ వీడియో చూసినటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇంత మనకి రూ. 3000, రూ. 2400 వాళ్ళ ఎగ్జామ్ ఫీజు పే చేసి అప్లై చేసుకోవాలంటే చాలామంది ఆసక్తి చూయించరు. కాబట్టి సో, అది మీరు స్టార్టింగ్ మీరు చూసినా మీకే అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. ఇంత అమౌంట్ పెట్టి ఎందుకు అప్లై చేయడం? మనకు ఆ జాబ్ వస్తదో రాదో, ఇంత అమౌంట్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి చాలామంది వెనకడుగేస్తారు. కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వెనకడుగేయకుండా ఈ అమౌంట్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేసుకోకుండా ఉండకుండా అప్లై చేసుకోండి ఖచ్చితంగా. చేసుకొని కొంచెం కష్టపడండి. మీకు ఈ ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, నెలకి రూ. 50,000 సాలరీతోటి మనకి ఉద్యోగాలు ఉన్నాయండి. కాబట్టి మిస్ అవ్వకండి. మిస్ అవ్వకుండా ఉండాలని నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నేను కోరడం జరుగుతూ ఉంది. ఎవరైతే బీఎస్సీ అండ్ అలాగే జీఎన్ఎం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్, ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. చేసుకొని ప్రయత్నం అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మీకు కూడా అండి, సో అప్లై చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై చేస్తాను. సో గత 10 రోజులుగా మన ఛానల్లో వీడియోస్ రావడం లేదు, ఎందుకంటే కొంచెం నేను సిక్ అయి ఉన్నాను. సో దాని పరంగా నా వాయిస్ కూడా మీకు తెలిసే ఉండొచ్చు. ఇప్పటికి అర్థమై ఉంటది. కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది. సో దానివల్ల నేను వీడియో చేయలేకపోయాను. ఇక ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నా కాబట్టి సో స్టార్టింగ్ చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఛానల్‌లో అంటే వేరే వాళ్ళ మన రిలేటెడ్ ఛానల్స్‌లలో ఈ వీడియోలో అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడో వచ్చినప్పుడే నేను చేయడానికి లేట్ కూడా ఇదే కారణం అనమాట. కాబట్టి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంటది. అలాగే ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. అప్లికేషన్ అయితే నేను చేసి పెడతాను ఈ నెంబర్‌కి. ఓకే. 9603966950 ఈ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు నేను అప్లై చేసిస్తాను. కేవలం 99 రూపీస్‌కే అప్లై చేయడం జరుగుతూ ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్‌తో మళ్ళీ కలుద్దామండి. వెళ్తూ మనకు సంబంధించినటువంటి 2 గ్రూప్స్ ఉన్నాయి. మర్చిపోయాను చెప్దాం అనుకున్నా. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్‌లో ఆ 2 గ్రూప్‌ల లింకు ఈ వీడియో కింద అయితే పెట్టాను. ఆ లింక్‌ల పైన క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే అయి ఉండండి. జాయిన్ అయి ఉండడం వల్ల సో మీకు ఇలాంటి అప్డేట్స్ అయితే అందించడం జరుగుతూ ఉంటదనమాట. ఇలాంటి మరిన్ని అంటే మన యూట్యూబ్‌లో చెప్పుకోలేనివన్నీ కూడా అందులో అక్కడ మనం పెట్టడం జరుగుతూ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే అయి ఉండండి. ఇదే అనమాట. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.